లా ఆఫ్ అట్రాక్షన్ ఒక నార్మల్ పర్సన్ నుంచి పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఈ వీడియోలో మనం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, అలియా భట్ ఇంకా రణ్వీర్ సింగ్ వాళ్ళ లైఫ్లో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి ఎలా పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్స్ అయ్యారో తెలుసుకుందాం. హలో అండి, నేను మీ కల్పన, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఫర్దర్గా బెస్ట్ వాల్యుబుల్ వీడియోస్, అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ క్రికెటర్ విరాట్ కోహ్లీ యొక్క విజువలైజేషన్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ ఫారెన్ టూర్స్కి వెళ్ళడానికి 2 to 3 months బిఫోర్ నుంచే విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసేవాడు. ఫాస్ట్ బౌలర్స్ని ఎదుర్కోవడానికి ఇంకా 140-150 km/h స్పీడ్తో వచ్చే బాల్స్ని షాట్స్ కొడుతున్నట్టు విజువలైజ్ చేసేవాడు. జిమ్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ సెషన్స్లో, ట్రావెలింగ్ చేసేటప్పుడు మ్యూజిక్ వింటూ ఆ సిచ్యువేషన్స్ని విజువలైజ్ చేసేవాడు. ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఆడేటప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొని బాగా ఆడినట్టు విరాట్ కోహ్లీ స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాడు. తన అచీవ్మెంట్స్కి విజువలైజేషన్ ప్రాక్టీస్ వన్ ఆఫ్ ద రీజన్ అని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మన నెక్స్ట్ సెలబ్రిటీ అనుష్క శర్మ లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం. మనందరికి తెలుసు, యష్ రాజ్ ఫిలిమ్స్ బాలీవుడ్లో వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ అని. ఒకరోజు అనుష్క శర్మ యష్ రాజ్ స్టూడియో నుంచి ఆడిషన్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవుతుండగా డ్రైవింగ్ చేస్తూ ఉంటే తనకి యష్ రాజ్ మూవీస్లో సెలెక్ట్ అయినట్టుగా కాల్ వచ్చింది. ఆ సంతోషంలో తను కార్ సైడ్కి ఆపేసి ఏడ్చేసిందట. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి యష్ రాజ్ మూవీస్లో యాక్టర్స్గా అవకాశం వచ్చినట్టు గుడ్ న్యూస్ చెప్పింది. అప్పుడు వాళ్ళ అమ్మగారు సంతోషపడుతూ తను చేసిన మేనిఫెస్టేషన్ సీక్రెట్ చెప్పింది. అనుష్క శర్మ చిన్నతనంలోనే యష్ రాజ్ మూవీస్లో యాక్ట్ చేసి పెద్ద యాక్ట్రెస్ అవ్వాలని పేపర్లో రాసి వాళ్ళ అమ్మ లివింగ్ రూమ్ లో చిన్న తాబేలు బొమ్మలో పెట్టిందంట. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏదైనా సాధించాలని గట్టి కోరిక ఉంటే పేపర్లో రాసి ఒక మ్యాజిక్ బాక్స్ లో పెట్టాలి. ఆ విష్ ఫుల్ఫిల్ అయ్యాక మ్యాజిక్ బాక్స్ లో నుంచి తీయాలి. ఇలా అనుష్క చిన్నతనంలోనే వాళ్ళ అమ్మగారు అనుష్క గురించి, వాళ్ళ బ్రదర్ గురించి పేపర్లో రాసి తాబేలు బొమ్మలో పెట్టిందంట. ఈ విషయం వాళ్ళ కూతురు అనుష్కతో చెప్పలేదంట. ఆ రోజు తను ఆడిషన్ నుంచి ఇంటికి రాగానే తను రాసిన ఆ విష్ తాబేలు బొమ్మలో నుంచి తీసి ఓపెన్ చేసి చూయించిందంట. నా కూతురు యష్ రాజ్ మూవీస్లో యాక్ట్ చేసి పెద్ద యాక్ట్రెస్ అవుతుందని రాసినట్టు చూయించింది. ఈ విషయం విన్న అనుష్క శర్మ చాలా సంతోషించింది. వాళ్ళ అమ్మగారికి చిన్నప్పటి నుంచే తన కూతురు పెద్ద యాక్ట్రెస్ అవ్వాలని పెద్ద కోరిక ఉండేదట. అంతేకాకుండా అనుష్క శర్మ ఆడిషన్స్ చేసేటప్పుడు సీక్రెట్ బుక్ చదివిందట. ఆ బుక్లో మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుందని రాసినట్టు చెప్పింది. సో అనుష్క శర్మ ఇంకా వాళ్ళ అమ్మగారు మేనిఫెస్ట్ చేసినట్టు తన కెరియర్లో ఫస్ట్ 5 మూవీస్ యష్ రాజ్ మూవీస్లో ఆపర్చునిటీ రావడం తనకు పెద్ద సక్సెస్ ఇచ్చింది. చూసారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ ఒక పర్సన్ని ఎంత పెద్ద పొజిషన్కి తీసుకెళ్తుందని. ఇప్పుడు అలియా భట్ లా ఆఫ్ అట్రాక్షన్ మిర్రర్ టెక్నిక్ అండ్ విజువలైజేషన్ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, అలియా భట్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇండియస్ యాక్ట్రెస్. తను బాలీవుడ్లో ఎన్నో హిట్ మూవీస్ చేసింది, అలాగే ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకుంది. అలియా భట్ లా ఆఫ్ అట్రాక్షన్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది. మనం ఏదైనా స్ట్రాంగ్గా అనుకుంటే యూనివర్స్ మనకు ఇస్తుందని చాలా స్ట్రాంగ్గా నమ్ముతుంది. అలియా భట్ తనకి అవార్డు కావాలన్నా, ఫిల్మ్ ఆపర్చునిటీ కావాలన్నా, హాలిడేకి వెళ్ళాలనుకున్నా, ఏదైనా హెల్త్ గోల్ పెట్టుకున్నా మిర్రర్ ముందు నించొని తను ఆ మూమెంట్ని అచీవ్ చేసినట్టుగా విజువలైజ్ చేస్తూ గ్రాటిట్యూడ్ చెప్తూ మాట్లాడుతుంటుంది. ఆల్రెడీ అచీవ్ చేసినట్టు యాక్షన్ చేయడం వల్ల మన నమ్మకం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా మనము మన గోల్స్కి ఫీలింగ్స్, ఎమోషన్స్ అటాచ్ చేస్తే వాటిని ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రణ్వీర్ సింగ్ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, రణ్వీర్ సింగ్ బాలీవుడ్లో ఫేమస్ యాక్టర్ అని. రణ్వీర్ సింగ్ 23rd బర్త్డే రోజు వాళ్ళ సిస్టర్ క్యాండిల్స్కి బదులు యష్ రాజ్ ఫిలిం దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మూవీ పోస్టర్ షారుఖ్ ఖాన్ ఫేస్కి బదులు రణ్వీర్ సింగ్ ఫేస్ పెట్టి సర్ప్రైజ్ చేసిందట. ఆ కేక్ పిక్చర్స్ రణ్వీర్ సింగ్ రూమ్లో పెట్టుకొని విజువలైజ్ చేసేవాడట. తను అనుకున్నట్టు యష్ రాజ్ ఫిలిమ్స్లో యాక్టర్గా వర్క్ చేయడానికి అవకాశాలు వచ్చి పెద్ద సక్సెస్ఫుల్ హీరో అయ్యాడు. సో ఇలా ఎంతో మంది సెలబ్రిటీస్, అథ్లెట్స్, ప్రొఫెషనల్స్ వాళ్ళ లైఫ్లో లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉపయోగించి సక్సెస్ అయ్యారు. లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో గోల్స్ని ఫాస్ట్గా అచీవ్ చేయడానికి ఉపయోగించవచ్చు. టీచర్, లాయర్, డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, పోలీస్, జర్నలిస్ట్, సింగర్, ఫోటోగ్రాఫర్, ఆర్కిటెక్ట్, అకౌంటెంట్, బిజినెస్ పర్సన్, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి మీ ప్రొఫెషన్లో పెద్ద హైట్స్కి రీచ్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.